యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గడిచిన కొన్ని దినాలుగా మన నోవాహు గురించి ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. నోవాహు నీతిమంతుడును, సన్మార్గుడును, దేవునితో నడిచే వ్యక్తిగాను, దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగాను ఉన్నాడు. ఆయనకు 3 పిల్లలు. అయితే నోవాహు ఎంతో కలలు కని ఉంటాడు. తన పిల్లలు క్షేమంగా ఉంటారు, నాలాంటి భక్తిపరులుగా ఉంటారు, దేవునితో నడుస్తారు, నా సంతానం ఒక హోలీ జనరేషన్గా ఉండబోతుందని కలలు కని ఉంటాడు. ఎంతో మరి ఆ దర్శనం చూసి ఉంటాడు, ఊహించి ఉంటాడు. కానీ బైబిల్ చెప్తుంది ఆదికాండం 9:22లో దేవుని బిడ్డలారా, నోవాహు అనుకున్నట్టు జరగలేదు. 3 పిల్లల్లో ఒకడు తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూచి తనలో తల చూసి చూడకుండా వెళ్ళిపోయి ఉంటే బాగుండు, ఇతరులకు చెప్పి దేవునికి కోపరప్పించి శాపానికి గురి అయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా అనేక మంది భక్తుల యొక్క కుటుంబాలు, అభిషక్తుల కుటుంబాలు, సేవకుల కుటుంబాలు, వాళ్ళ పిల్లల వలన సేవ ఎంతో డిస్టర్బ్ అవుతుంది. మీరు ఆత్మీయ పిల్లల కంటే మీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి. దేవుని బిడ్డలారా, ఇది ఒక సేవకులకు మాత్రం కాదు, ఇక్కడ ఈ వాక్యం ఉంటున్న తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను. మీరు ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నారో అంతకంటే ఎక్కువ ఆత్మీయతలో మీ పిల్లలు ఉండాలని మీరు కోరుకోవాలి తప్ప, మీరు అలాగ బలపరచాలి తప్ప, నా పిల్లలు వయసు వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు, లేకపోతే ఈ రోజులో ఈ పిల్లల్ని ఎలా భక్తి విషయంలో ఖండితంగా చెప్పగలుగుతాం, ఇవన్నీ సాధ్యం అవుతుంది. నేను నా మట్టుకు భక్తి చేస్తాను, నా పిల్లలు ఏమైపోతే నాకు అనవసరం అనుకుంటే రేపు నీకు ముళ్ళైపోతారని ప్రభు చెప్తున్నాడు. నీకంటే నీ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే వారి వలన నీ కుటుంబం చిన్నభిన్నం అవుతాయి, కుటుంబంలో నెమ్మది పోతాయి, సమాధానం పోతాయి, సాక్ష్యం పోతాయి. ప్రభు మన హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఏలి అన్నవాడు ఆ దినాల్లో మంచి యాజకుడు. కానీ ఆయన మట్టుకు ఆయన ఓకే, చక్కగా ఆత్మీయతలు ఎదుగుతున్నాడు, ఎంతోమందిని బలపరుస్తున్నాడు. కానీ ఆయన కుమారుల గురించి బైబిల్లో రాయబడి ఉంది. 1 సామెల గ్రంథం 2:12లో చూస్తే వాళ్ళు ప్రభుని ఎరగలేదు, అంతేకాదు దుర్మార్గులుగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. వారు పరిచర్య, ఆ ఏలి పరిచర్య పతనం అవటానికి ఏలి కాదు కారణం, ఆయన బిడ్డలనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి, మాకు న్యాయాధిపతులు ఒక పరిపాలన వద్దు అని సమూయేలు దగ్గర అడుగుతున్నారు. సమూయేలును అంగీకరించారు, కానీ సమూయేలు ఒక పరిపాలన అంగీకరించారు, కానీ సమూయేలు తర్వాత మరి ఆయన పిల్లల యొక్క పరిపాలన కానీ వారు ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళని కానీ కోరలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఆ యొక్క నేరం ఏంటో చూడండి, కంప్లైంట్ ఏంటో చూడండి. 1 సామెల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నీ బిడ్డలు నీలాగా నడుచుకోవట్లేదని చెప్పి కాబట్టి మాకు రాజులు కావాలి అంటున్నారు. సమూయేలు మరి తన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోలేదు. ఇంకొక చోట రాయబడి ఉంది, వాళ్ళు ధనాపేక్ష కలిగిన వారుగా ఉన్నారంట. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలామంది దేవ సేవకులు పిల్లల వలన ఈరోజు పరిచర్య డిస్టర్బ్ అవుతుంది, కుటుంబం డిస్టర్బ్ అవుతుంది. అలాగే యాకోబు చూడండి, 12 మంది కుమారులు, దాంట్లో మరి యాకోబుకు కుమారులు మరి యాకోబుకు విరోధంగా, యోసేపుకు విరోధంగా, మరి తన తోడపుట్టిన వాడికి విరోధంగా మరి గొడవ పుట్టించి అతని మీద అసూయ కలిగి లాస్ట్లో ఆయన అమ్మివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదికాండం 37వ అధ్యాయం అక్కడ మనకు కనపడుతుంది. పగ పెట్టారంట, కుటుంబంలో పగ కనపడుతుంది. మోసే విషయానికి వస్తే మోసే ఓకే, కానీ ఆయన భార్య, తర్వాత ఆయన ఒక సహోదరి మిరియాం, వీళ్ళలో పొరపాటు కనపడుతుంది. మిరియాం తన సొంత సహోదరుడు అభిషక్తుడిని చూడకుండా తన నోటికి వచ్చినట్లా మాట్లాడింది. దానివల్ల ఆమెకి తల్లకుష్ఠం వచ్చింది. అలాగే దేవుని బిడ్డలారా, మోసే ఒక భార్య, మోసే యూదులని తెలిసినా కూడా వివాహం చేసుకుంది.
కనపాటలు నడిపించుకోవాలని చెప్పి నడుచుకుంది. మోసే యొక్క బిడ్డలకు సున్నతి చేయడానికి ఒప్పుకోలేదు. దానివల్ల వచ్చే నష్టం మీకు అందరికీ తెలుసు. యెహోవా ఆయన చంపడానికి చూస్తాడట. ఇలాగా అభిషక్తులు, నీతిమంతులు కుటుంబాల్లో ఇటువంటి ఆ చీడ పురుగులు మనకు కనపడుతున్నాయి. కాబట్టి మీ పిల్లల్ని భయభక్తులతో పెంచాలి. వాళ్ళు ఎంత కష్టమైనా పర్వాలేదు, భయభక్తులతో క్రమశిక్షణలో పెంచాలి. మీ మాట వినకపోతే మీరు ఎలా తండ్రి అవుతారు, మీ మాట వినకపోతే మీరు ఎలా తల్లి అవుతారు చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి మీకు దేవుడిచ్చిన బిడ్డల్ని వాళ్ళని సాక్షిగా నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. భయంతో భక్తితో పెంచండి. దేవుడి మాటను దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధమైన తండ్రి, భయముతో భక్తితో మేము ఎదుగులాగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మా పిల్లలు, మా వారసులు ప్రభా నీకు సాక్షిగా ఉండాలి ప్రభా. ఏ ఒక్క కుటుంబంలో పాపులు ఉంటే అయ్యా తండ్రి, పాపములో దుర్మార్గములో విచ్చలవిడిగా జీవించే బిడ్డలు, కుమారులు, కుమార్తెలు ఉంటే వాళ్ళు పట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రత్యేకంగా బిడ్డల యొక్క క్షేమం కొరకు ఈరోజు ప్రార్థిస్తున్నాను ప్రభా. తన ఇంట్లో ఉన్న బిడ్డల్ని భయభక్తులతో పెంచే కృప దయచేయండి, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మన ఆశీర్వదించిన గాక. యోవాను సువార్త 14:14 ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం.